టెక్నికల్ అనాలిసిస్ ఫ్రీగా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం గోల్డ్, సిల్వర్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఏంటనేది చూద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ గోల్డ్ 10 గ్రామ్ గోల్డ్ వచ్చి 1,57,000 ఉంది అరౌండ్. ఇది ఎంసీఎక్స్ రేటు. దీనికి జిఎస్టీ మరి యాడ్ చేస్తే కానీ మరి నార్మల్ రేట్ అవ్వదు. సో ప్రెజెంట్ ఇప్పుడు ఇవాళ చూసుకుంటే దాదాపు ఇది 1,000 రూపీస్ తగ్గింది. అంతకుముందు మొన్న చూసుకుంటే 1,60,000 65,000 దాకా వచ్చింది. సో గోల్డ్ ఏంటంటే ఏదైతే ప్రధానమంత్రి గారు గోల్డ్ తగ్గించండి అని చెప్పారో, ఆ తర్వాత గోల్డ్ మీద ఇంపోర్ట్ డ్యూటీ పెంచాక రేటు బాగా పెరిగింది. అయితే ఏమైందంటే ఇంటర్నేషనల్గా గోల్డ్ వాల్యూ తగ్గటం అనేది ఇప్పుడు ఇక్కడ గోల్డ్ తగ్గటానికి మేజర్ రీజన్ అయింది. ఇంటర్నేషనల్గా గోల్డ్ చూసుకుంటే $4,500 దగ్గర ఉంది. సో కాబట్టి ఏంటంటే గోల్డ్ అక్కడ తగ్గటం ఇది మనకి ఇక్కడ అడ్వాంటేజ్ అవ్వటం అయింది. లేకపోతే ఇప్పుడు మనకి 4,560 ఆ రేంజ్లో అయితే గోల్డ్ ఉంది. సో ఇప్పుడు ఈ రీసెంట్గా గోల్డ్ తగ్గడానికి కూడా కారణం బ్రెంట్ ఆయిల్ మళ్ళీ 2-3 డేస్ నుంచి కూడా పెరగడం స్టార్ట్ అయింది. సో ఆయిల్ పెరగటం వల్ల మళ్ళీ గోల్డ్కి నెగిటివ్ ఇంపాక్ట్ అయింది. సో ఇరాన్ యుఎస్ వార్ కనుక ఆగితే ఇప్పుడు ఇంకా బాగుండేది. అప్పుడు గోల్డ్ రేట్లు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆగలేదు కాబట్టి ప్రెజెంట్ ఇలా ఉంది. సో నెక్స్ట్ లెవెల్ ఏంటి గోల్డ్ అని చూసుకుంటే 4,500 కనుక గోల్డ్ ఇంటర్నేషనల్గా తగ్గితే మళ్ళీ 4,300 200 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అంతకుముందు అయితే 4,800 700 దాకా మూవ్ అయింది. సో ఈ రెండు మనం చూసుకుంటే ఇది మనం గోల్డ్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతుంది. బాగా ఒక రేంజ్లోనే మూవ్మెంట్ జరుగుతుంది. ఒక రేంజ్లో ఉంది మూవ్మెంట్ అంతా కూడా. కాబట్టి గోల్డ్ ఇప్పుడు ఫ్రెష్గా బై చేయొచ్చా ఏంటి అని అడిగితే మాత్రం డిజిటల్లో అయితేనే బై చేయమంటున్నాం. యాక్చువల్గా ఫిజికల్గా అయితే డిమాండ్ ఫిజికల్గా ఏమవుతుందంటే మనం ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలి కాబట్టి బాగా అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఫిజికల్గా బై చేయండి. లేదంటే డిజిటల్గా గోల్డ్ ఈటీఎఫ్ ఉంది, సిల్వర్ ఈటీఎఫ్ ఉంది, అలాగే గోల్డ్ బీస్ ఉన్నాయి. సో వీటిల్లోకి రావచ్చు. అలాగే ఇప్పుడు సిల్వర్ చూసుకుంటే రేట్ వచ్చి ఇప్పుడు 2,75,000 ప్రెజెంట్ ఉంది. ఇవాళ ఒక్కరోజు దాదాపు ₹5,000 తగ్గింది. సో అంతకుముందు చూసుకుంటే దాదాపు 3 lakhs దాకా అది వెళ్ళింది. ఏదైతే ఇంపోర్ట్ డ్యూటీ సిల్వర్ కూడా పెరగడం జరిగిందో 3 lakhs దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఇంటర్నేషనల్గా సిల్వర్ రేట్లు తగ్గడంతో ఇది మళ్ళీ 2,75,000 వచ్చింది. సో అలాగే క్రూడ్ ఆయిల్ కూడా చూసుకుంటే ఇప్పుడు మొన్నటిదాకా $109 $110 దాకా వెళ్ళిన క్రూడ్ ఆయిల్ ఇప్పుడు $94 దాకా వచ్చింది. ప్రెజెంట్ అయితే యాక్చువల్గా నిన్న చూసుకుంటే ఇది $90 ఉంది. ఇప్పుడు ఈ $5 5% పెరిగింది. బికాజ్ ఈ రీసెంట్గా వార్ జరిగింది. మళ్ళీ యుఎస్ ఇరాన్ మీద బాంబులు వేయటం జరిగింది. దానివల్ల ఇంపాక్ట్ అయ్యింది. సో ఇప్పుడు ఏంటంటే తొందరలోనే ఈ యొక్క గొడవలు తగ్గి సర్దుమణిగి చర్చలు జరుగుతున్నాయి. అవి ఎనీ టైము ఆ యొక్క రెజల్యూషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా ఏమంటుందంటే ఇరాన్ దగ్గర ఉన్న 600 tons యురేనియంని అప్పగించాలంటుంది. ఇరాన్ అదొకటి అణుశుద్ధి కార్యక్రమానికి వాడుకుంటాం, పాజిటివ్గా వాడుకుంటాం అని అంటున్నారు. ఈ రెండింటి మీద మేజర్గా డిఫరెన్స్ ఉంది. ఇరాన్ అయితే న్యూక్లియర్ పవర్ అవడానికి వీల్లేదు అనేది అమెరికా వాళ్ళ వాదన. అది మేజర్గా ఇజ్రాయెల్కి థ్రెట్ కాబట్టి దాని గురించే మేజర్ అవుతున్నాయి. అలాగే హార్ముజ్ జలసంధి విడుదల చేస్తాము, 80 days మానిటోరియం ఇస్తాము అని చెప్పి అంటున్నారు. అది కనుక అయితే క్రూడ్ ఆయిల్ ఇంకా బాగా తగ్గే ఛాన్సెస్ ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే మీకు ఈ వీడియోలో ఇంకొక ఎక్స్ట్రా ఇచ్చేది డేటా ఏంటంటే అసలు ఇప్పుడు 1955 నుంచి గోల్డ్ రేటు 2026 దాకా ఎలా ఉన్నాయనేది చూస్తే ప్రజెంట్ 1955లో ₹80 ఉంది. 10 grams గోల్డ్ ₹80 ఉండేది. అలాగే 1960 వస్తే 112 ఉంది. అలాగే 1970లో ₹184 ఉంది. అలాగే 1980లో వచ్చి ₹1,300 వెళ్ళింది. అలాగే 1990 3,200 దాకా వెళ్ళింది. 2000లో వచ్చి 4,400 దగ్గర ఉంది గోల్డ్. అలాగే 2005 తీసుకుంటే 10 grams గోల్డ్ 7,000 ఆ రేంజ్లో ఉంది. అలాగే 2010 చూసుకుంటే 18,000 దాకా వెళ్ళింది.
2015లో 26,000 ఉంది. అలాగే 2020లో కూడా 50,000 దాకా ఉంది. 2022కి వచ్చేపాటికి 56,000, 2023లో 61,000 ఉంది. 2024 వచ్చాక 74,000, 2025లో చూసుకుంటే 1,13,000, అలాగే 2026లో చూసుకుంటే 1,60,000. అంటే లాస్ట్ 2 ఇయర్స్‌లో 2024 నుంచి 25, 26లో చూసుకుంటే గోల్డ్ దాదాపు డబుల్ అయిపోయింది. 74,000 నుంచి 1,60,000 దాకా వెళ్ళింది. ఇది గత 60, 70 సంవత్సరాల గోల్డ్ చరిత్ర. సో ఇది మీకు డేటా ఏంటంటే మనకు చెప్పేది రాబోయే రోజుల్లో కూడా ఇంకా డ్రాస్టిక్‌గా బాగా పెరిగే ఛాన్సెస్ ఉంది ఇక్కడ. సో అనేది మనకి గోల్డ్ మనకి డేటా చెప్తుంది. సో ఇదండి ఈ వీడియో. సో గోల్డ్, సిల్వర్ అయితే డిజిటల్‌లో అయితేనే కొనుక్కోవచ్చు కావాల్సిందిగా కోరుచున్నాం.